పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మీ జన్మరాశికి 21వ తారీఖు వరకు 20వ తారీఖు వరకు కూడా 12వ స్థానంలో వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి 20వ తేదీ వరకు కొద్దిగా అధికమైనటువంటి ఖర్చులు కానీ కృషికి తగిన ఫలితం పొందకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి మరియు చతుర్థ మరియు పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని పొందుతారు. అలానే రెండవ స్థానంలో రవిబుధ గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంటే రవిబుధ కేతు గ్రహాల యొక్క కలయిక వలన ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా రావాల్సిన ధనం ఏదైతే రాకుండా ఆగిపోతూ ఉందో అది వెంటనే వచ్చే అవకాశం కూడా ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నది. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పాలి. అలానే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ మాసంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి మాత్రము కొంచెం వివాహపరంగా అనుకూలత తక్కువగా ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే 20వ తేదీ వరకు కూడా కొంచెం స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ కొంచెం ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 2:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థానం అని చెప్పాలి. ఇక్కడ కొత్త వ్యక్తుల యొక్క కలయిక చాలా బాగుంటుంది. లేదా కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడానికి అనుకూలమైన కాలం అని చెప్పాలి. అలానే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కొత్త సంకేతాలు కూడా మీకు అందుతూ ఉంటాయని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు కానీ లేదా ఆఫీస్ అప్రూవల్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ చాలా సులభంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఎంతో కష్టం ఎదుర్కొన్నటువంటి వారు కూడా సులభంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకా ఇక్కడ శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో మిథున రాశిలోనే సంచరించేటప్పుడు కొంతవరకు కొన్ని రకాలైనటువంటి రహస్యమైనటువంటి ప్రయోజనాలు కూడా ఇక్కడ కర్కాటక రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. అయితే కుజశని గ్రహాల యొక్క పరస్పర వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా వెంటనే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి చక్కటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే భగవాన్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దాంతోపాటు పాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 2025 ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 20వ తేదీ సాయంత్రం 6:37 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇది అతి కష్టంగా జరిగేటటువంటి రోజులని చెప్పాలి. అంటే విపరీతమైనటువంటి మానసిక ఆందోళన, అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం, ఇప్పటిదాకా దాచిపెట్టుకున్న ధనం అంతా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే 12వ స్థానంలో గురు శుక్ర గ్రహాలతో పాటు చంద్రుడు కూడా సంచరిస్తూ ఉంటాడు. అయితే మీరు పెట్టేటటువంటి ఖర్చులు అంటే ఉపయోగపడేటటువంటి ఖర్చులే, అంటే అనవసరమైనటువంటి ఖర్చులు కాకపోయినప్పటికీ అవసరానికి సంబంధించినటువంటి విషయాలలో సరైనటువంటి విధంగా ఖర్చులు పెడతారు. తద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు కొంచెం ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే నిద్ర పట్టకపోవటం కానీ ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే లీగల్గా కనుక తీసుకుంటే ఎవరైతే లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అటువంటి వారికి కొంచెం దాంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ పరిహారం ఏమిటంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి 2 రోజుల్లో రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకండి. చాలా తొందరగా పడుకోవటం మంచిది. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా ఉత్తమమైనటువంటి మంచి పని. అలానే ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 6:37 నుంచి 22వ తేదీ రాత్రి 12:19 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మనోధైర్యం కలిగిస్తుంది. కొత్త ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు కూడా పెరుగుతూ ఉంటుంది. స్నేహితుల యొక్క మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. అలానే 21వ తేదీన శుక్రుడు కూడా మీ జన్మరాశిలోకి ప్రవేశించడం
ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రేమను పొందుతారు. ఎవరైతే ఆ ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొద్దిగా జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు వీలైతే శివుడికి గంగాజలంతో కనుక అభిషేకం చేయించినట్లయితే చాలా మంచిది. మీ తల్లి గారికి పాలు పండ్లు ఇచ్చి కనుక నమస్కారం చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. దురదృష్టవశాత్తు తల్లి కనుక లేకపోతే తల్లి యొక్క చిత్రపటానికి తల్లి యొక్క ఫోటోకు నమస్కారం చేసుకుంటే తల్లి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 2025వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ రాత్రి 12:19 నుంచి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన స్థానం అని చెప్పాలి. ధనస్థానము ధనయోగాన్ని కలిగిస్తుంది. అంటే మీరు మాట్లాడేటటువంటి మాటల విషయంలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చులను కూడా చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటారు. మీ యొక్క వాగ్ధాటితో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. కానీ ఎక్కడో ఒక సంఘటన తీవ్ర మనస్తాపం కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు వేసుకున్నటువంటి ఇప్పటిదాకా ఏదైతే లెక్కలు వేసుకుంటూ ఉన్నారో నాకు అక్కడి నుంచి ఎంత రావాలి, ఇక్కడి నుంచి ఎంత రావాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడైతే లెక్కలు వేసుకుంటూ ఉన్నారో ఆ లెక్కలన్నీ కూడా తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు వీలైతే గణపతి హోమం చేయించుకోవటం చాలా మంచిది. ఇక ఆగస్టు 25వ తేదీ ఉదయం 8:29 నుంచి 27వ తేదీ రాత్రి 7:23 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ధైర్య సాహసాలతోటి నూతన ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పాలి. వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యారంగాలలో కానీ బ్రహ్మాండంగా చురుకుతనం ఉంటుందంటే బాగా యాక్టివ్గా పనిచేస్తారు. మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మీకు తృతీయ స్థానంలోనే కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత ఏదైతే పని మొదలు పెడతారో ఆ పనిలో అత్యంత వేగంగా పూర్తి చేయగలుగుతారు. వేగవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా కుజశని గ్రహాల యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత తొందరపాటు చర్యలతో కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తొందరపాటు చర్యలు పనికిరావు. అయితే సోదరులతో బ్రహ్మాండమైన సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇక్కడ మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పూలమాల కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 27వ తేదీ రాత్రి 7:23 నుంచి 30వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గృహ వాహన భూ సంబంధమైనటువంటి విషయాలు చాలా ప్రధానంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అనుకున్నటువంటి ఫలితాలు నెరవేరుతాయి. కానీ కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉన్నటువంటి కారణం కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. మీ ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉన్న విషయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీ ఇంట్లో ఉండేటటువంటి సంతానపరమైన విషయాలలో కానీ లేదా మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో క్రియేటివిటీ లెవెల్స్ విషయంలో కానీ మంచి ఫలితాలు మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కళాత్మక రంగాలలో మంచి గుర్తింపు కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. ప్రేమ సంబంధాలు చక్కగా బలపడతాయి. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కొంచెం కనుక జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.